రోజు వర్షాలు పడుతున్నా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం మాత్రం రోజు రోజుకు తగ్గిపోతోంది. ఓవైపు ఉపరితల ఆవర్తనాలు, మరోవైపు రుతుపవనాలతో ఎగువ ప్రాంతాల్లోనూ విజయవాడలోనూ వర్షాలు పడుతున్నా కృష్ణానదిలో మాత్రం చుక్క వరద నీరు చేరటం లేదు. బ్యారేజ్ నీటి మట్టం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. బ్యారేజ్ పరిస్థితిపై మా ప్రతినిధి ప్రసాద్ గ్రౌండ్ రిపోర్ట్. గత 2-3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం 3 అడుగుల లోపు మాత్రమే ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం అనేది కనిపిస్తూ ఉంది. ఇంతకు ముందు కూడా అంటే వారం 10 రోజుల క్రితం వరకు కూడా 5 అడుగుల పైన ఉన్న నీటి మట్టం ప్రస్తుతానికి 2 అడుగుల పైన మాత్రమే ఉంది. 3 అడుగుల లోపు మాత్రమే ఈ నీటి మట్టం అనేది ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం లేకపోవడం అనేది దురదృష్టకరమనే చెప్పాలి. ఎగువన వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా బ్యారేజీలోకి ఇప్పటివరకు నీరు రాకపోవడం, అదేవిధంగా ఇక్కడ కూడా అత్యధికంగా వర్షపాతం ఏ ప్రాంతంలోనూ కూడా నమోదు అవ్వకపోవడం కూడా ఒకంత దీనికి కారణమని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు అత్యధికంగా ఎక్కువ సెంటీమీటర్లు కూడా నమోదు చేయలేకపోయింది. కేవలం గుడివాడలో మాత్రమే 4 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది. మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా 1-2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అనేది నమోదు అవ్వలేదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఎగువన వర్షాలు కురుస్తున్నప్పటికీ, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా కూడా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం మీద ఏమాత్రం ప్రభావితం చూపలేకపోయింది. ప్రస్తుతం 2 అడుగుల పైన 3 అడుగుల లోపు మాత్రమే ఈ ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం అనేది ప్రస్తుతం కనిపిస్తుంది. మనం చూసినట్లయితే ఇసుక తెన్నెలు కూడా అన్నీ కూడా బయటపడిపోవడం, ఏదైతే ఈ ప్రకాశం బ్యారేజీ ప్రాంతంలో ఉన్న నీటి మట్టం రాళ్ళన్నీ కూడా కనిపించడం అనేది ప్రస్తుతం మనం చూడవచ్చు. ఒకవైపు కృష్ణా ఘాట్, అదేవిధంగా కృష్ణా ప్రాంతం నదీ తీర ప్రాంతంలో ఘాట్ల పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. మరోవైపు పుష్కరాలు సమీపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితే ఇంకా ఇక్కడ మనకు కనిపించడం అనేది చాలా దురదృష్టకరమైన చెప్పాలి. వర్షాలు కురుస్తున్నాయి కానీ ఏమాత్రం ఈ నీటి మట్టం మీద ప్రభావితం చూపకపోవడం మనం గమనించవచ్చు. వర్షం మొన్నటి వరకు కూడా పైనుంచి ఎగువ నుంచి నీరు కృష్ణా నాగార్జున సాగర్ నుంచి కానీ, అదేవిధంగా పైన శ్రీశైలం నుంచి కానీ నీరు వదులుతుంటే కొంత 6 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం నీరంతా కూడా ఎప్పటికప్పుడు కన్జ్యూమ్ అయిపోవడంతో ప్రస్తుతం 3 అడుగుల లోపు మాత్రమే ప్రకాశం బ్యారేజ్లో నీటి మట్టం ఉంది. మనం చూస్తుంటే ఇసుక తిన్నెలు, అదేవిధంగా భవానీ ద్వీపం నుంచి పరిసర ప్రాంతాలు చూసినట్లయితే ఇసుక తిన్నెలు అవన్నీ కూడా బయటపడిపోవడం, మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నీటి మట్టం లేకపోవడంతో ఇసుక తిన్నెలు బయటపడిపోవడం, అదేవిధంగా రాళ్ళు అన్నీ కూడా మనకు కనిపించడం ప్రస్తుతం మనం చూడవచ్చు. ఇలాంటి అంటే జూన్ మధ్య వరకు వచ్చినప్పటికి కూడా, జూన్ 15 సమీపిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితి ఉండటంతో ఒకవైపు ప్రజలు, అధికార యంత్రాంగం, అదేవిధంగా అందరూ కూడా ఆందోళనకరమైన పరిస్థితి నెలకొందనే చెప్పాలి. కెమెరామెన్ లక్ష్మణ్తో వరప్రసాద్, విజయవాడ ప్రకాశం బ్యారేజ్. హైదరాబాద్లోని కాటేరాన్ పారిశ్రామిక వాడలో కల్తీ మసాలాలు తయారు చేస్తున్న ముఠాను ఆట కట్టించారు పోలీసులు. ఇటీవల రామ్దేవ్ బాబాకు చెందిన ఉత్పత్తులకు డిమాండ్ ఉండటంతో ఆ బ్రాండ్కే నకిలీ సృష్టించారు ఈ కల్తీగాళ్లు. రామ్దేవ్ పేరుతో నకిలీ మసాలాలు తయారు చేసి మార్కెట్లోకి వదిలారు. ఒరిజినల్ బ్రాండ్కు తీసిపోని విధంగా తయారైన ఈ ఉత్పత్తులు మార్కెట్లో భారీ స్థాయిలో అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఈ నకిలీ మసాలాల్లో కాలం చెల్లిన దినుసులతో పాటు పనికిరాని పేస్ట్ను కలుపుతున్నారని పోలీసులు గుర్తించారు. వీటిని తింటే ఉదర సంబంధ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. మార్కెట్లో లభిస్తున్న వస్తువులను కొనుగోలు చేసినప్పుడు 1-2 సార్లు పరిశీలించాలని, నకిలీ అని అనుమానం వస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ నిజామాబాద్లో ఆందోళనకు దిగారు డీలర్లు. గ్రామీణ ప్రాంత డీలర్లకు నెలకు 25,000 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీలర్లకు పీఎఫ్ సదుపాయం కల్పించాలన్నారు డీలర్లు. రేషన్ డీలర్ల వద్ద ఉండే సరుకులకు పూర్తి భద్రత కల్పించి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లను జిల్లా కలెక్టర్కు వినతి పత్రం రూపంలో అందించారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. టక్కలి సైనిక్ నగర్లో నివాసం ఉంటున్న ఉత్తరాను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి చంపారు. ఉత్తర భర్త సంతోష్ ఒడిశాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత రాత్రి ఇంటికొచ్చాడని, భార్యతో గొడవపడ్డాడని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. భర్త సంతోష్ పరారీలో ఉన్నాడు.
చిత్తూరు జిల్లాలో భారీ వర్షానికి 500 బాతులు చనిపోయాయి. ఈదురుగాలులతో కూడిన వాన కురవడంతో పొలంలో ఉన్న బాతులు అక్కడికక్కడే మృతి చెందాయి. డేవిడ్ అనే వ్యక్తి 3 లక్షల రూపాయలతో 5,000 బాతులను కొనుగోలు చేసి తన పొలంలో పెంపకం మొదలుపెట్టాడు. అయితే ఒక్కసారిగా గాలివాన బీభత్సం సృష్టించడంతో పొలంలోనే 500 బాతులు చనిపోయాయి. దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం రోజు రోజుకు క్రేజ్ పెరిగిపోతూనే ఉంది. ఆఖరికి రైల్వేలో హమాలీ ఉద్యోగానికి కూడా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో హమాలీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేస్తే 5 ఎంఫిల్ అభ్యర్థులు 984 మంది గ్రాడ్యుయేట్లు అప్లై చేశారు. కేవలం 5 హమాలీ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే ఇన్ని అప్లికేషన్లు, అవి కూడా ఉన్నత విద్యావంతులు రావడంతో అధికారులు అవాక్కయ్యారు. కేవలం 4వ తరగతి క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగాలకు మొత్తం 2424 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో సగం డిగ్రీ, ఆ పైన చదువుకున్న వారివే ఉన్నాయి. అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. అమెరికాలోని హార్జాన్ వర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసిన శ్రీదత్త శ్రేష్ఠ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఫ్రెండ్స్ తో కలిసి షికారుకెళ్లిన శ్రేష్ఠ వాటర్ ఫాల్స్ లో పడిపోవడంతో చనిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ నడుదాం. కమల్, అమెరికాలో తెలుగు విద్యార్థి ఎలా చనిపోయాడు? పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? హైదరాబాద్ కు చెందిన మరో తెలుగు విద్యార్థి అమెరికాలో దుర్మరణం పాలయ్యాడు. అమెరికాలోని హారిజన్ సిటీలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే టీసీఎస్ లో నెట్వర్క్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రీదత్త నంబూరి అనే యువ ఇంజనీరు ఆదివారం రోజు ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా వెళ్లినటువంటి వ్యక్తి వాటర్ ఫాల్స్ లో పడిపోయి దుర్మరణం పాలయ్యాడు. అతనికి కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ కు తరలించేందుకు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా అక్కడ నుంచి కుటుంబ సభ్యులకు అందినటువంటి సమాచారం మేరకు వనసలిపురంలో ఉన్నటువంటి లతిక శ్రీదత్త నంబూరి కుటుంబ సభ్యులంతా కూడా వారికి అందినటువంటి సమాచారం మేరకు అక్కడ ఆదివారం రోజు ఘటన జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి వారితో సంప్రదింపులు జరుపుతూ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వనస్థలిపురంలో ఉన్నటువంటి శ్రీదత్త కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మృతదేహం ఎప్పుడు ఇక్కడికి తరలిస్తారా అన్నది కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం వనస్థలిపురంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ మృతదేహాన్ని త్వరగా ఇక్కడికి రప్పించేందుకు ఏర్పాటు చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం తల్లి శ్రీదత్త తల్లి మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, మీకు ఎప్పుడు సమాచారం ఉంది? ఇట్లా బాబు బయటకు వెళ్ళి మాట్లాడుతున్నా నాకు అనుమానం వచ్చింది. ఏంటంటే ఇట్లా అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంటమ్మా అని అంటే ఆ బాబు నాతో మాట్లాడలేదు. నాకు భయం అయితే లోపల పెట్టేశారు ఫోను. మళ్ళీ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి అమ్మ సారీ అమ్మ ఇట్లా మీ బాబు ఇట్లా అయిందమ్మా, కానీ చాలా మంచివాడు మీ బాబు, 2 years నుంచి మా దగ్గర పనిచేస్తున్నాడు, చాలా మంచివాడు అమ్మ, ఇట్లా అయిపోయింది సారీ అమ్మ అని చెప్పారు వాళ్ళు. వాళ్ళే మేమే ప్రాసెస్ చేస్తామమ్మా, బాడీని మేమే చూసి పంపిస్తాము అని అన్నారండి. మరి కానీ డాక్టర్ ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ పూర్తయి మరి ఎప్పుడు వస్తుందో మేము తెలియకుండా ఉన్నాం ప్రస్తుతం. ఎంతకాలంగా శ్రీదత్త అక్కడ ఉంటున్నాడండి? అక్కడ ఎవరెవరితో కలిసి ఉంటున్నాడు? అక్కడ ఫ్రెండ్ కొంతమంది స్టూడెంట్స్తో కలిసి ఉంటున్నాడండి. ఆరిజోనాలో టెంపే అనే ఊర్లో ఉంటున్నాడు. అక్కడ టీసీఎస్లో జాబ్ చేస్తున్నాడు, సిబిఎస్ హెల్త్కి. 4 years అయిందండి రాక. ఇప్పుడు లీవ్ దొరికింది, నెక్స్ట్ మంత్ వస్తానన్నాడు. 2 weeks లీవ్ దొరికిందని చెప్పాడు.
ఇదప్పుడు నేను ఎగ్జామ్ రాస్తున్నాడు, ఎగ్జామ్ రాస్తే ఇంకేదైనా బెటర్ ఆపర్చునిటీ వస్తుందని చెప్పేసి ఇంక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. అంతే లాస్ట్ మంత్ నేను మొన్న 5th మాట్లాడాడు నాతో, ఇక అంతే అవే లాస్ట్ మాకు మా బాబు మాట్లాడినా. వస్తానమ్మా సెలవు దొరికింది 2 weeks, కానీ మా బాబు రాకుండానే అయిపోయిందండి. అక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు మీతో మాట్లాడడం జరిగిందా? ఏమని చెప్పారు? మా కజిన్ వాళ్ళతో మాట్లాడుతున్నారండి అక్కడ. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు నంద అని జగదీష్ అనేవాళ్ళు, మా కజిన్స్ బిందు జయశ్రీ వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళతోని మానిటర్ చేస్తున్నారండి. కాకపోతే డాక్టర్ గారు అది చిన్న ఊరు కాబట్టి ఆ ఊరికి వీక్లీ వన్సే వస్తారు, డాక్టర్ గారు వస్తారట. వాళ్ళు చూసి ఆయన ఎప్పుడైతే బాడీ హ్యాండ్ ఓవర్ చేద్దామంటారో దాని తర్వాత వాళ్ళు ఫీనిక్స్ తీసుకొచ్చి అక్కడ నుంచి న్యూయార్క్లో కొంచెం ఎంబసీ ఏవో ఫార్మాలిటీస్ ఉంటాయంట, అప్పటి నుంచి ఇంకా తెలుస్తుంది మనకి ఎప్పుడు వస్తుంది బాడీ అని. వాళ్ళు అటాప్సీ అవసరం అంటే ఇంకా ఒక రోజు లేట్ అయిపోద్దటండి. మరి ఇంకేమిటనేది డాక్టర్ గారు, మరి ఆ ఊరు ఒకటే కాబట్టి ఇంకా చిన్న ప్లేస్ కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అదే ఫీనిక్స్ అనుకోండి, ఒకళ్ళు కాదు ఇంకో డాక్టర్ని రిక్వెస్ట్ చేసేవాళ్ళేమో వాళ్ళు. ఆ చిన్న విలేజ్ కావడం వల్లనే మాకు ప్రస్తుతం అగమ్యంగా ఉన్నాం మేము. మాకేం తెలియని పరిస్థితి అండి. పిల్లని చూసి 4 ఏళ్ళు అయిపోయింది, కనీసం బాడీని చూద్దాం అన్నా కూడా ఇంకెంతో లాగాలో తెలియకుండా ఉన్నాం ప్రస్తుతం. ఇది మొత్తంగా శ్రీదత్తను చూసి 4 సంవత్సరాలు గడిచిందని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, వనస్థలిపురంలో ఉన్నటువంటి శ్రీదత్త కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా ఇంటికి తీసుకురావాలి. 4 ఏళ్లుగా చూడనటువంటి కొడుకు కడసారి చూపునన్న చూసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించి వెంటనే మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించాలని చెప్పి కూడా కోరుతున్నారు. వనస్థలిపురంలో ఉన్నటువంటి శ్రీదత్త కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం రోజు జరిగిన తర్వాత అక్కడే తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు మృతదేహాన్ని అక్కడి వైద్యులతో మాట్లాడి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం కూడా జరిగింది. ఇంకా ఎప్పుడు మృతదేహం హైదరాబాద్కు చేరుకుంటుంది అన్నది కూడా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. రోజా. రైట్ కమల్.